మండలంలో సింగిల్ విండో దగ్గర నుంచి ఇవ్వాల్సిన బస్తాలను, అదేవిధంగా గ్రామ పంచాయతీ దగ్గర పెట్టి ఇవ్వాల్సిన యూరియా బస్తాలను నాయకులు, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల ముంగర ఇస్తూ ఉన్నారు. మర్తిడి గ్రామంలో అదే జరిగింది. బెజ్జూరులో అయితే కాంగ్రెస్ నాయకుడే కూర్చొని సప్లై చేస్తూ ఉన్నాడు. ఏమనంటే నేను డైరెక్టర్ అంటాడు. డైరెక్టరు సింగిల్ విండో మీ మీటింగ్ లేనప్పుడు రావాలి, మిగతా టైంలో అంతా కూడా అక్కడ ఉండే సెక్రటరీనో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళ కన్సర్న్లో జరగాలి కదా. వాళ్ళ కన్సర్న్లలో జరగకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము డైరెక్టర్లం అని చెప్పి అట్లా కూర్చొని వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే దేశం అంతా కాంగ్రెస్ వాళ్ళు అయితేనే మీరు యూరియా బస్తాలు ఇస్తారా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పక్కా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట సీజన్కు రాకముందే ముందర యూరియాలను ఇచ్చేవాళ్ళు. ఇవాళ 266 రూపాయలు ఉండాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో 450, 500లకు దొడిగాపులు కాసి ఇక్కడ అధికారులను ప్రశ్నించి అలసిపోయి సొలిసిపోయి ఖాళీ చేతులతోని నిన్న రాస్పల్లికి రైతులు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తేనే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందరం మేము ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు, రైతులకు అన్ని వసతులు కనిపిస్తామన్నారు, జై కిసాన్ అన్నారు. ఇవాళ వచ్చి రైతులను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. యూరియా ఇవ్వకపోతే రైతులు ఎట్లా చేసుకుంటారు? అదేవిధంగా బెజ్జూరు మండలంలో అయితే 100 ఎకరాల పంటలు మునిగిపోయినాయి. ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోతుంది. మరి ఎట్లయితుంది? అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెసు పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పటికి కూడా యూరియా కరెక్ట్గా సరఫరా చేయాలి, ఈ బ్లాక్ మార్కెట్ నిరోధించాలి. ఈ బ్లాక్ మార్కెట్లో ఉండే దళారీలు వాళ్ళు ఏ పార్టీలు అయినా పర్వాలేదు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలి. రైతులకు న్యాయం చేయాలి. ఇట్లా రైతులు పడిగాపులు కాసే పరిస్థితి రాకూడదు. దీని మీద ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం, స్థానిక జిల్లా వ్యవసాయ అధికారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మీ అధికారులు చాలా చోట్ల కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ చోద్యం చూసే కార్యక్రమాలు బానుకోకపోతే మీ ఆఫీసుల ముందర వచ్చి ధర్నా చేస్తాం. అందరం కూడా కచ్చులాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. పంటలు పోతే పోయినాయి. రేవంత్ రెడ్డి, జై తెలంగాణ, జై కేసీఆర్.